హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభరాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ అంటే మనకి ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి మా బంధువులలో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వీడియోస్ చేయగానే మా క్యారెక్టర్లు బ్యాడ్ కాదు, ఓకేనా? మేమేంటనేది మాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. మీ అందరికి చెప్పుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ ముందుకు వస్తున్నానని చెప్పేసి కాస్త వలగరగా చూస్తున్నారు. వలగరగా చూడడం మానేయండి. ఫస్ట్ ప్రతి ఒక్క అమ్మాయి వీడియోస్ ముందుకు వస్తుంది అంటే అది ఏదో కారణం ఉంటేనే వస్తుంది, రావాలని. మాకేం సరదా కాదు మీ అందరితో అనిపించుకోవడం, మాకు సరదా అయితే కాదు. ఎందుకు వస్తున్నాము ఏంటి అని అంటే, మాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతని ఎలాగైనా నిర్వర్తించుకోవాలని చెప్పేసి మేము వీడియోస్ ముందుకు వస్తాము. ఇంకోటి ఏంటంటే వీడియోస్ ముందుకు వస్తున్నాం కదా అని చెప్పేసి మాకు క్యారెక్టర్లు బ్యాడ్, వాళ్ళతో మాట్లాడొద్దు చేయొద్దు అని అంటే, మాతో మాట్లాడినంత మాత్రం మాకేం తిన్నదారు కదా, చెప్పండి? అరుగుతుంది కదా, మేము తింటుంటాం, మాకు టయానికి అరుగుతుంటుంది, టయానికి మళ్ళీ ముద్ద దిగుతుంది. మాకేమి మీరు అన్నారని చెప్పేసి మేము అట్లానే ఉండము. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీడియోస్ ముందుకు రాగానే వాళ్ళ క్యారెక్టర్ల బ్యాడు, వాళ్ళు చాండాలుడు, వాళ్ళతో పలకూడదు, మాట్లాడకూడదు అని బంధువులు అయితే చాలామంది నేను చాలా దగ్గరలో చూసుకొస్తున్నా. నా పాత ఛానల్లో అయితే ఆ ఛానల్ పెట్టినప్పుడు నేను ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డాను ఏంటి అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ ఛానల్ అయితే పోయింది ఒక దొంగ ముండ వల్ల. అది ఏం మూట కట్టుకుంటుంది, అంతకంత నాశనం అయిపోతుంది. ఇదే నేను అందరిని అనాలనైతే కాదు, కానీ నాకు ఎంత బాధ ఉంటుంది ఏంటి అనేది నాకైతే అంత బాధ ఉంది. దానివల్ల నేను ఏం కోల్పోయాను అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. నేను ఇంటికి హెల్ప్ అవుదామని చెప్పేసి నేను ఛానల్ పెట్టుకున్నాను. ఇంకా అయ్యింది, మన చేతికి మనీ వస్తుంది అనే టైంలో నా ఛానల్ పోతే నాకు ఎంత బాధ ఉంటుంది. అసలు సంవత్సరం రోజులు కష్టపడి అర్ధాంతరంగా నిలువున ఛానల్ బాగొట్టుకున్నాను. నేను చేసిన తప్పు అయితే ఇంకెవరు కూడా చేయొద్దు అలా అని చెప్పేసి అందరినీ నమ్మొద్దు. అది ఆడదే కానీ మగాడే కానీ, అది ఎవడన్నా కానీ బొచ్చుగాడు, మనకెందుకు బూతులు అయితే మాట్లాడకూడదు. వాడు ఎవడన్నా కానీ మనం అయితే ఎవరిని కూడా నమ్మకూడదు. మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ని మనం కించపరచుకోకూడదు అనేది అయితే నాకు కాన్ఫిడెన్స్ అయితే ఫుల్గా ఉంది. ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అనుకున్నా నాకు బాగలేదు, కానీ నేను పడుతున్న బాధ అలాంటిది. దానివల్ల ఏ రోజైనా నేను వాళ్ళ ఫేస్ వీడియోలు, వాళ్ళ కుటుంబం, అది నా ఛానల్లో స్కామ్ చేశారు కదా. ఫస్ట్ ఛానల్ నడిపించింది భరత్, వాడి ఫేసు, వాళ్ళ అమ్మ ఫేసు, వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ కూడా నేను రివీల్ అయితే చేస్తాను కంపల్సరీగా వీడియోస్లో. నా వీడియోస్ పోయినందుకు నాకు ఎంత బాధ ఉంటుంది ఏంటి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి ఆ బాధ ఏంటి, ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియచేయాలనేది నేనైతే అనుకుంటున్నాను. నేను చాలామందిని అయితే నేను హెల్ప్ కోరాను, మనీ పరంగా అయితే నేను హెల్ప్ కోరలేదు. దయచేసి చెప్తున్నాను, వినండి. దయచేసి ఎవరైనా మీ హెల్ప్ కోరి వస్తే హెల్ప్ మాత్రం మీ చేతనైతే చేయండి, చేత కాకపోతే బస్ మా వల్ల కాదు అని ముందే చెప్పేసేయండి. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు అనుకున్నాము మనం అని ఒక మెసేజ్ పెడితే వాళ్ళ కోసం వాళ్ళు నా రిప్లై ఏదో ఒక రోజు నాకు రిప్లై ఇస్తారని నేనైతే కేజీ శాలిని వాళ్ళకైతే ఎన్ని మెసేజ్లు చేశాను ఏంటి అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. వినయ్ అన్నకి, శివకి, శాలినికి, ఇంతమందికి కూడా నేను ప్రతి వీడియోకి ప్రతిసారి నేను మెసేజ్ చేస్తున్నా, వాట్సాప్ మెసేజ్ చేస్తున్నా, ఇన్స్టా మెసేజ్ చేస్తున్నా. ఎన్ని మెసేజ్లు చేసినా కానీ తిరిగి నాకు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు. ఒక్కసారైనా నాకు రిప్లై ఇవ్వకపోతారా, నేను వాళ్ళకి ప్రాబ్లం అంతా చెప్తే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి చాలా అంటే చాలా రకాలుగా నేను ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం అయితే ఒక్కసారి కూడా ఫలించలేదు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి శాలిని వాళ్ళ టీం సంబంధించిన వాళ్ళైతే నా వీడియోస్ చూస్తున్నట్టయితే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఇన్స్టాకి అయితే రండి శాలిని టీం వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే, నా ఛానల్ పోయింది, ఆ ఛానల్ పోతే పోయింది, నాకు ఆ ఛానల్ కావాలి అన్న ఆశ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే, మీ పేరు మీద, శివ అనే పేరు మీద మా దగ్గర మనీ తీసుకున్నారు, వాట్సాప్ కాల్ చేస్తున్నారు.
ఇన్స్టా కాల్ చేస్తున్నారు, డైరెక్ట్ వీడియో కాల్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఫేస్ చూపించట్లేదు. వాళ్ళు ఎవరు ఏంటి, ఎక్కడుంటారు ఏంటి అనేది వీళ్ళని పట్టుకునేదానికైనా కానీ నాకు వాళ్ళ టీం వాళ్ళు దయచేసి కనెక్ట్ అవ్వండి. ఈ భరత్ అనేవాడిని కూడా అయితే అసలు వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే ఏ రోజుకైనా నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో అంతకంత డబుల్ బాధ అనుభవించాలని అయితే నేనైతే నా అంటారు కదా, కోపం వస్తే ఏం మాట్లాడతాం ఏంటి అనేది తెలీదు. కాబట్టి వాళ్ళనైతే నేను వదిలేదే లేదబ్బా. ఆ బాధ ఎంత నానెంత బాధ అనుభవిస్తున్నానో వాళ్ళు అంతే బాధ అనుభవించాలి. ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్న వాడు ఎవడైనా సరే బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇది కూడా అంతే అనుకుంటా. నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవరు సంతోషంగా ఉన్నట్టయితే నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు. గాళ్ళకి అదే గతి పడుతుంది. నేనైతే చెప్తున్నాను, ఇలా మాట్లాడానని అయితే తప్పుగా అనుకోవద్దు. దయచేసి నా మాటల్లో తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. ఎందుకంటే నాకు ఇలానే మాట్లాడటం వస్తుంది. ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అయితే నాకు తెలీదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడటమే నాకు తెలుసు. మరి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నాకు తెలీదు. ఇంకోటి ఏంటంటే వీలు కుదిరినప్పుడల్లా మా వారు నా వీడియోస్లో సపోర్ట్గా నిలుస్తానన్నాడు. ఇంకా అది నాకు ఇంకా గొప్ప సంతోషం. అంతకుముందు టైం కుదరలేదు. ఈసారి మాత్రం ఈ ఛానల్లో ఎలాగోలా కుటుంబంతో వచ్చేదానికైతే ట్రై చేస్తాము. దయచేసి నా ఛానల్ని ఆదరించండి. నన్ను ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేనైతే నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. ఓకేనా? ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమందికి సమాధానం చెప్పాలని మాత్రమే నేను ఈ ఛానల్ని అయితే ఓపెన్ చేశాను. ఓకేనా? అదే వీడియోని షార్ట్లో కట్టచ్చు, ఫుల్లో కట్టచ్చు. తీగరా అంతా తీమన్నగా ఇప్పుడు తీసుడు తీగరా వీడియో కనుక యూట్యూబ్లో అప్లోడ్ చేసేసుకో అని నువ్వు అనుకుంటావు. ప్రతిదీ పెట్టుకోవాలి. చిన్నే లేకుండా నిజాలు